పెట్టేసావు అయోధ్యలో ఎక్కడ పుట్టారు అక్కడ ఆయన బాలరాముడు ఆశ్రయం చేస్తారు 500 సంవత్సరాలు సమస్త చల సృష్టించిన రాముడికి అవకాశం ఇచ్చింది 500 సంవత్సరాల త్యాగాల ఫలితంగా అందులో అమరుడు వాళ్ళ ప్రాణాలు చెప్పినట్టుగా మళ్ళీ రోజుకి తయారైంది మోడీ గారు జగమంతా కూడా జగమంతా అక్కడ ఇక్కడ భారతదేశం ఇక్కడ కూడా అదే ఇటువంటి అద్భుతం జరిగినటువంటి దేశం జై శ్రీరామ్ ఆల్ ద బెస్ట్. వేదిక అలంకరించిన మిత్రులు శాసనసభ్యుగా ఆనాడు నాతో ప్రయాణించినటువంటి నేటి కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రులు జి కిషన్ రెడ్డి గారికి, అలాగే పెద్దలు గౌరవ పార్లమెంటేరియన్ మా సినిమాలలో మేమంతా గౌరవంగా పిలుచుకొని విజేంద్ర ప్రసాద్ గారికి, ఇతర ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులకు, ప్రతినిధులకు, ఈనాడు ఇచ్చేసినటువంటి మిత్రులకు, రాజకీయ ప్రముఖులకు, ఆహ్వానితులకు, ఇతర కార్యకర్తలకు, మీడియా వారికి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్ అని నేను ఎప్పుడు జల్లి అనను, మనసులో అనుకుంటాను, ఇంట్లో పూజ గదిలో అనుకుంటాను తప్ప. కానీ నిన్న అయోధ్యకు వెళ్ళిన తర్వాత ఆ వైబ్రేషన్స్ ఇంకా తిరిగి నాలో ఉంటూనే ఉన్నాయి. అలాంటి చారిత్రాత్మకమైనటువంటి సంఘటన, ఆ గొప్ప ఈవెంట్లో పార్టిసిపేట్ చేయటం అనేది ఆ భగవంతుడు నాకు కల్పించేటువంటి, మా కుటుంబానికి కల్పించేటువంటి అదృష్టం నేను భావిస్తూ, అదే తరుణంలో మళ్ళీ ఇక్కడ మన ఊళ్ళో ఈ గోల్కొండ సమక్షంలో కిషన్ రెడ్డి గారు మళ్ళీ మీరు రావాల్సింది అని నన్ను పిలవటం అనేది అది మళ్ళీ నాకు గతిన గౌరవంగా భావిస్తూ వారికి సభాముఖంగా మిత్రుడు కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను 4 ముక్కలు మాట్లాడే ప్రయత్నం చేస్తాను. ఈ కిల్లాని కోరుకోవడం చూస్తుంటే నాకు గత స్మృతులు గుర్తు వస్తుంటాయి. అంటే మా హీరోయిన్తో కాలు కలిపి మాటలు పాటలతోటి స్టెప్పులు వేసినవి గుర్తుకొస్తున్నాయి. అలాగే పోరాట సన్నివేశాలు పిల్లల్ని చిత్రబాధిని గుర్తుకొస్తున్నాయి. అలాగే 2-3 యాడ్స్ కూడా నేను ఇక్కడ చేశాను. అలాగే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్ గారి కళ నుంచి వచ్చినటువంటి మగధీర సంబంధించి రాజమౌళి ఇక్కడ మా అబ్బాయితో రామ్ చరణ్ తోటి పంచదార చిలుక అనే సాంగ్ కూడా ఇక్కడే చిత్రీకరించారు. ఇవన్నీ కూడా తీయటి అనుభూతులు నేను చెప్పాలి. దానికి మించి నేను గొప్పగా చెప్పుకునేది ఏంటంటే, నేను టూరిజం మినిస్టర్గా ఉన్నప్పుడు ఏప్రిల్ నెలలో 2013లో ఇక్కడ నేను UNWTO వాళ్ళకి నేను ఇక్కడ ఒక సదస్సు ఏర్పాటు చేశాను 3 రోజుల కోసం. అందులో ఒక రోజు రాత్రి ఇక్కడ వారికి విందు ఏర్పాటు చేశాను. ఇదే స్థానం, ఇదే కిల్లాలో చేసినప్పుడు వాళ్ళు దాదాపుగా 250 మంది ఉన్నారు. అందరూ విదేశీ ప్రతినిధులే. వాళ్ళు దాదాపుగా 50 దేశాల నుంచి వచ్చారు. వాళ్ళకి మన గురించి, మన సంస్కృతి గురించి, మన దేశ ప్రాశస్త్యం గురించి, మన హెరిటేజ్ గురించి, ఇప్పుడున్నటువంటి ఈ చరిత్ర గురించి వాళ్ళకి చెప్పాలని ప్రయత్నంలో ఆనాడు అవైలబుల్గా ఉన్న, ఆ రోజు టెక్నికల్గా సపోర్ట్గా ఉన్న లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ తోటి వాళ్ళకి ఎన్ని కూడా వీక్షించడం, చూపించడం జరిగింది. వాళ్ళు అప్పుడుపోయారు. ఆ రకంగా అది నాకు ఒక తీయటి అనుభూతి. ఆ రోజుల్లో మనకి టూరిజం వాళ్ళందరూ అనేది ఏంటంటే, ఇంత పొటెన్షియాలిటీ ఉన్న ఈ దేశంలో టూరిజం ఇంకా ఎందుకు వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో వాళ్ళు అన్నప్పుడు నాకు కొంచెం అనిపించింది. ఎందుకంటే మన కంట్రీలో ఉన్నటువంటి డిఫరెంట్ లొకేషన్స్, డిఫరెంట్ అట్మాస్ఫియర్స్, డిఫరెంట్ కల్చర్స్, డైవర్సిఫై కల్చర్స్, ఇవన్నీ కూడా ప్రపంచం ఏ దేశంలో లేవు, మన దేశంలో మాత్రమే ఉన్నాయి. అది ఒక పక్కన చూస్తుంటే కనుక హిమాలయాలు, మంచు పర్వతాలు, మరో పక్కన చూస్తే థార్ డెజర్ట్, మరో పక్కన చూస్తే నిత్యంగా వర్షం కురిసే అత్యధిక వర్షం కురిసే చెరపుంజి,
దట్టమైన అడవులు, అడవి సంపద, అడవి జంతువులు అండ్ సుదీర్ఘమైనటువంటి 3 పక్కల మన పెనిన్సులాలో భారతదేశంలో 3 పక్కల సముద్ర తీరం అండ్ మహాగుండు, అలాగే హెల్త్ సంబంధించినటువంటిది హెల్త్ హబ్గా ఈరోజు ఎంత రూపాంతరం చెందింది. ఇన్ని ఉండి కూడా మనం ఎందుకు ఎక్కువ అత్యధికంగా అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం, ఇన్బౌండ్ టూరిస్ట్ ఎందుకు అట్రాక్ట్ చేసుకోలేకపోతున్నాం దాని మీద ఎప్పుడు నాకు బాధగా అనిపించింది. ప్రపంచ దేశాల మొత్తం టూరిజం సంబంధించిన దాంట్లో లెక్క వేస్తే ఆ రోజు 13 నాటికి, ఈ రోజున మినిస్టర్ గారికి చెప్పాలి, 1.3% మాత్రమే మన షేర్ ప్రపంచ టూరిజంలో, అంటే చాలా చాలా తక్కువ. కానీ మన ఇండియన్ జీడిపి సంబంధించి అత్యధికంగా మనం కంట్రిబ్యూట్ చేసేది సింహభాగం, మేజర్ పార్ట్ ఓన్లీ టూరిజం నుంచే వస్తుంది. సత్యం అంటే కమ్యూటింగ్ ఫ్లైట్లు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ట్రైన్స్ కానివ్వండి, రిక్షాలు కానివ్వండి, ట్యాక్సీలు కానివ్వండి, అలాగే హాస్పిటాలిటీ సెక్టర్ అయినటువంటి హోటల్స్ కానివ్వండి, అత్యధిక మందికి ఉపాధి కానివ్వండి, గైడ్స్ కానివ్వండి, టూరిస్ట్ ప్లేసెస్లో నివసించే చిన్న స్మాల్ వెండర్స్ కానివ్వండి, ఇవన్నీ చూసుకుంటే కనుక అత్యధికంగా ఎంప్లాయ్మెంట్ ఉన్నది కానీ అత్యధికంగా ఇన్కమ్ వచ్చేది కానీ మన ఇండియన్ జీడిపికి కేవలం టూరిజం నుంచి. అలాంటి టూరిజం ఎందుకో కొంచెం నేను ఉండే సమయానికి కొంచెం నడక నడుస్తూ ఉంది, కొంచెం నిర్లక్ష్యం కాబడింది. అంటే ఆ సమయంలో మా బడ్జెట్ సంవత్సరానికి 1200 కోట్లు మాత్రమే. అందులో నేను వచ్చేసరికి కేవలం 600 కోట్లు మాత్రమే వస్తున్నాయి. ఎందుకంటే ఇచ్చేటువంటి డబ్బు సరిగ్గా వినియోగం జరిగేది కాదు. దానివల్ల యూటిలిటీ సర్టిఫికేట్స్ వచ్చేవి కావు. యుఎస్ఏ రాకపోతే ఫర్దర్ బడ్జెట్ రిలీజ్ చేసే అవకాశం లేదు. మీరు అంత రిలీజ్ చేయనప్పుడు, అది వినియోగించుకున్నప్పుడు మీకు ఇంత బడ్జెట్ దేనికని కేంద్రం దాన్ని మాకు కట్ చేసేది. అంత తక్కువ ఉండేది. అలాంటి దాన్ని నేను దాని మీద ఫోకస్ చేసి కేవలం 1200 కోట్ల వరకు దాన్ని నా టెన్యూర్ ఎండ్కి వచ్చేసరికి తీసుకొచ్చాను. అందులో దాదాపుగా 20% అంటే 221 కోట్లు మన ఉభయ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజు నేను ఇవ్వడం జరిగింది. అది చాలా క్లియర్గా ప్రపోజ్ ఇక అలాగే టెంపుల్ టూరిజం గురించి తీసుకున్న శ్రద్ధాశక్తులు అంతా ఇంత కాదు. ఆ రోజుల్లో కూడా ఇక్కడికి వచ్చినప్పుడు వీళ్ళందరికీ అదే చెప్పుకొచ్చాం అన్నమాట. కాబట్టి అలా టూరిస్టులు రావాలి, ఇక్కడ టూరిజం పెరగాలి అంటే అవకాశాలు మనకే ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మొన్న రామ్ చరణ్ G20 ఫిలిం సంబంధించిన సదస్సులో కాశ్మీర్లో జరిగింది, శ్రీనగర్లో. అది స్వయంగా మన కిషన్ రెడ్డి గారి ఆహ్వానించారు చరణ్ మీద మంచిగా అభిమానంతో. నువ్వు రా చరణ్, నీ సినిమా RR బాగా ఆడుతుంది కాబట్టి నువ్వు ఫోకస్ ఉన్నావు రా, నువ్వు చెప్తే నీ ద్వారా ఫిలిం టూరిజంగా నేను అందరికీ ప్రపంచ దేశానికి షో కేస్ చేయగలను అని వారు ఆహ్వానించడం, చరణ్ వెళ్ళడం, ఇదంతా కలిసి ఆయన ఫిలిం టూరిజాన్ని ప్రమోట్ చేయాలని ఆయన చేసిన తాపత్రయానికి, ఆయన చేసిన ప్రయత్నానికి మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారు తీసుకున్న శ్రద్ధాశక్తులకి ఈరోజు చాలా మంది ఇతర దేశీయులు మన ఇండియా వైపు చూస్తున్నారు. దానికి బహుశా కారణం మళ్ళీ విజయేంద్ర ప్రసాద్ గారి దగ్గరికి రావాలి. ఆయన రాసినటువంటి RRR, అంతకుముందు బాహుబలి కానీ, ఇవన్నీ ప్రపంచ దేశాలు మన ఇండియన్ సినిమా వైపు చూసే దిశగా ఇవి ఉన్నాయి. అంటే ఓ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ ఇంత స్ట్రాంగ్గా, ఇంత వైబ్రెంట్గా ఉంటుందా అని వాళ్ళందరూ అనుకోవడానికి, ఆ రకంగా దీంట్లో మన సినిమాలు తీయడానికి రాజమౌళి కానీ, వాళ్ళ కుటుంబ నాన్నగారు కానీ, వీళ్ళందరూ అందులో నటించిన యాక్టర్లు కానీ వీళ్ళందరూ ఇతోత్కంగా వారి యొక్క సహకారం తీసుకుంటారు. దాన్ని షోకేస్ చేయడానికి అలాగే కిషన్ రెడ్డి గారు చేసిన ప్రయత్నం మన సదస్సులో అంతా ఇంతగా అద్భుతం. సో ఇలాగా ప్రతి ఒక్కరు ఆయా ప్రయత్నాలు చేస్తుంటే పొద్దునేది మనకి హెల్త్ హబ్ అయిపోతుంది, హెల్త్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి, అలాగే టెంపుల్ టూరిజం ఛాన్సెస్ ఉంటాయి. ఇలా ఒకటేంటి ఎన్నో రకాలు మనకు ఉన్నటువంటి మల్టీ క్యూజిన్, మనకున్న మల్టీ డైవర్సిఫై కల్చర్స్ ఏ ప్రపంచంలో ఏ దేశానికి లేదు. కాబట్టి దాన్ని మనం పొటెన్షియల్గా మార్చుకునేలాగా మనం ప్రయత్నాలు చేయాలి. అండ్ వారి నేతృత్వంలో అలా రోజు వస్తుంది. ఆ రకంగా నేను అన్నా ఇందాక 1.3%ని ఈ రోజుకి అది 10 దాకా చేయగలిగితే, లేదా 5-6 దాకా చేస్తే సరే అది అద్భుతమైనటువంటి రెవెన్యూని మన ఎక్స్‌చక్కర్ తీసుకొస్తుంది అలాంటి సభ్యులు. అండ్ ఈ రోజున ఇక్కడ అంటారు ఒక దృశ్యం 1000 పదాలకి ఇదండి సరి సమానం. సో 1000 పదాలు చెప్పలేదు కూడా ఒక దృశ్యం చెప్పగలరు. ఈ రోజున మనం ఏంటి, మన కల్చర్ ఏంటి, మన హెరిటేజ్ ఏంటి అనేది ఈ రోజున గోల్కొండ ప్రాశస్త్యం గురించి చెప్పుకోవడానికి లైట్ అండ్ సౌండ్ అత్యాధునికంగా లేజర్ షోతో ఈ రోజున ఇక్కడ స్థాపించి ప్రయత్నం చేసి చూపిస్తున్నారంటే ఇది అద్భుతమైన ప్రయత్నం. ఎందుకంటే ముందు తరాల వాళ్ళకి ఈ గోల్కొండ ఏంటి, గోల్కొండ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఎవరు కట్టారు అనేది వాళ్ళకి తెలియాలి. తెలిసేందుకు చేస్తున్న ఈ ప్రయత్నం ఈ దృశ్య రూపంలో కలర్ఫుల్గా
వైబ్రెంట్గా చూపించగలుగుతున్నాం అంటే అంత కాదు. కాకతీయులు ఈ రోజు కట్టి ఇక్కడ పరిపాలించారు, ఆ తర్వాత మహానీయులు వచ్చారు, ఆ తర్వాత కుతుబ్ షాహీ వచ్చారు, ఆ తర్వాత నవాబులు పరిపాలించారు. వీళ్ళందరూ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్తూ వచ్చారు. మరి ఇంత ఘన చరిత్ర ఉన్న దీని గురించి ఎంతమంది తెలుసు? ఏదో మట్టి ముట్టలను కూడా తప్ప ఇంత చరిత్ర ఉంది వెనకాల నా విషయం చాలా మందికి తెలియదు. అది తెలియచెప్పే ప్రయత్నం ఈ రోజున లైట్ అండ్ సౌండ్ లేజర్ షో తోటి దీని గురించి గొప్పగా చెప్తున్నారు. ఇక్కడ టూరిస్టులు రావాలి, యువత రావాలి, భావితరాల వాళ్ళకి తెలియచెప్పాలి, మనం తెలుసుకోగలిగితే అంతమించి అద్భుతం అంతేతగా. అంటే దీని గొప్పతనం తెలుసుకుని హిందువుల హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ గారు కూడా ఇక్కడికి గెస్ట్గా వచ్చి వీక్షించారంటే కనుక దీని గొప్పతనం మన గురించి వాళ్ళకి ఏం చెప్పుకోవాలి. అంటే అలాంటి దానికి ఈ రోజున ఒక అందం తీసుకొచ్చి దాన్ని షోకేస్ చేసి ఆయన చేసే ప్రయత్నాల్లో ఇది ఒక తమ వంతుగా చేస్తున్నారు. ఇలాంటివి ఎన్నో అద్భుతాలు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా ఈ రోజున ఆయన ముందుకు తీసుకొచ్చి భారతదేశం టూరిజంలో మేము అగ్రస్థానంలో ఉన్నాము అని చెప్పే ప్రయత్నం చేయాలి. ఆ రోజు నేనున్నప్పుడు ఒక ఇండియా లెవెల్లో అన్ని దీంట్లో కలిపి అప్పట్లో కేరళ అనేది నెంబర్ 1 ఉండేది, గాడ్స్ ఓన్ కంట్రీ అనే పేరుతో. అలాంటిది ఆంధ్రప్రదేశ్కి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్కి ఆ రోజుల్లో 7 అవార్డులు తీసుకొచ్చి ఇండియాలో నెంబర్ 1 స్థానం తీసుకురాగలిగాను. అవార్డు తీసుకోగలిగామంటే నాకు అంత ఇంత గర్వకారణంగా ఉంటుంది. దాన్ని మరింత ప్రపంచ స్థాయికి తీసుకెళ్లేలాగా ఇండియాని వాళ్ళు కృషి చేస్తారని మనస్ఫూర్తిగా అభినందిస్తూ మాలాంటి వారికి అవకాశం ఇచ్చారు చెప్పుకునేది అంటాకాలుగా. కాబట్టి మీ యొక్క నేతృత్వంలో, మీ నాయకత్వంలో ఇది మరింత ముందుకు వెళ్ళాలి. మన ఇండియన్ కల్చర్ ఏంటో తెలియాలి. మన ఇండియన్ ఇది మోడీ గారు అంటుంటారు వికాస్ అని వరాసత్, హిందీకి వచ్చాను విరాసత్. సో ఇవి అంటే మన సాంస్కృతిక వారసత్వం అలాగే అభివృద్ధి, ఈ రెండు కూడా 2 కళ్ళలాగా సాగుతూ వెళ్ళాలన్నారు. అందులో ఒక భాగం ఈ రోజున మన సాంస్కృతిక వారసత్వాన్ని ముందు తరాలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు. అలా చేస్తున్నందుకు మనస్ఫూర్తిగా వారిని, దానికి సహకరించినటువంటి 50 మంది ఆఫీసర్స్ని, అధికారులని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వచ్చిన వారి అందరికీ మరొకసారి నమస్కారం తెలియజేసుకుంటూ ముగిస్తాను. జై హింద్, జై శ్రీరామ్. మాజీ కేంద్ర మంత్రివర్యులు, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, ప్రతి ఇంట్లో వారంటే ఎంతో అభిమానంతో ఒక ఆత్మీయుడుగా తెలుగు ప్రజలందరూ హక్కున చేర్చుకున్నటువంటి వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి గారికి, అదేవిధంగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే మన యొక్క సినిమా రంగానికి గుర్తింపు తీసుకొచ్చి ముఖ్యంగా తెలుగు సినిమా రంగానికి జాతీయ స్థాయిలో మరి అత్యంత ప్రథమ స్థానంలో నిలబెట్టేటువంటి ప్రయత్నం చేసినటువంటి ప్రముఖ సినీ రచయిత, రాజ్యసభ సభ్యులు విజేంద్ర ప్రసాద్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మా యొక్క డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా యద్బీర్ సింగ్ గారికి, అదేవిధంగా ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సిఇఓ వినయ్ కుమార్ మిశ్రా గారికి, జనరల్ మేనేజర్ తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ మహమ్మద్ ఇబ్రాహిం గారికి, అదేవిధంగా అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా శ్రీ జాన్వి శర్మ గారికి, ఇంకా ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి అనేక మంది గౌరవనీయులు, పెద్దలు, ప్రముఖులు, అధికారులు, అనధికారులు, పత్రికా విలేకరులు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుకుతున్నాను. ముందుగా ఈ చారిత్రాత్మకమైనటువంటి హైదరాబాద్ నగర వాసులందరూ కూడా నమస్కారం. చారిత్రకమైనటువంటి గోల్కొండ కోట లైట్ అండ్ సౌండ్ షో మరియు ఎలిమినేషన్ కార్యక్రమానికి వచ్చినటువంటి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. తెలుగు పౌరుషాన్ని ప్రపంచానికి చాటి చెప్పినటువంటి కాకతీయుల కాలంలో, అంటే 11వ శతాబ్దంలో ఈ యొక్క గోల్కొండ కట్టినప్పటికీ బహుమనీ సుల్తానులు, ఆసఫ్ జాహీలు, మొన్నటి నిజాం కాలం వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదిక మన గోల్కొండ కోట. అందుకే నేటికి హైదరాబాద్ సందర్శించేటువంటి పర్యాటకులు
మరి విధిగా తప్పకుండా వచ్చేటువంటి ఆకర్షణీయమైనటువంటి కేంద్రం ఏదంటే మన గోల్కొండ కోట. ఇంతటి ఘనమైనటువంటి సాంస్కృతిక చరిత్ర కలిగినటువంటి గోల్కొండ కోట వివరాలను పర్యాటకులకు మరియు మరింత ఆసక్తికరమైనటువంటి పద్ధతిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తూ ఈ యొక్క లైట్ సౌండ్ షో ద్వారా అందరికీ తెలియజెప్పాలనేది మా ఇచ్చిన ప్రయత్నం. అందుకే కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో ఇక్కడ ఈ లైట్ సౌండ్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో గోల్కొండ చరిత్రను గొప్పగా చూపించేటువంటి ప్రయత్నము చేయాలని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పడం జరిగింది. అందులో 3D మ్యాపింగ్ ప్రొజెక్షన్, హై రెజల్యూషన్ ప్రొజెక్టర్స్, లేజర్ లైట్స్, మూవింగ్ హెడ్ లైట్స్ వంటి ఆధునిక సాంకేతిక కలబోతతో వినూతంగా ఈ లైట్ అండ్ సౌండ్ షోను రూపొందించడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మరి పెట్రోలియం మినిస్ట్రీని కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ షో గోల్కొండ సందర్శించేటువంటి పర్యాటకులకు మరింత మరి సంతోషాన్ని కలిగిస్తుంది. గోల్కొండ కేంద్రంగా పాలించేటువంటి రాజుల ధైర్య సాహసాలు, వారు చూపించినటువంటి సాహసము, వారు చేసినటువంటి పాలన త్యాగాలు, నాటి సంపూర్ణ చరిత్ర మొదలైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీతో ఆకట్టుకునేటువంటి ప్రయత్నం ఇందులో చేయాలని మా సంకల్పం. అంతేకాదు ఈ షో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషల్లో ఉంటుంది కాబట్టి మొదటి రోజు 3 భాషల్లో మీరందరూ చూసి వెళ్లాల్సిందిగా మీ అందరిని కోరుతా ఉన్నాను. దీంట్లో మరి లేజర్ లైట్స్ మేడం, మూవింగ్ హెడ్ లైట్స్ మేడం, 14 స్పీకర్స్, 8 సబ్ రూఫర్స్, సరౌండ్ సౌండ్ సిస్టమ్, 80 kV యూపీఎస్ లాంటి వాటితో ఈ లేజర్ షో ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాదు ప్రధానమంత్రి గారు గత 15th ఆగస్టు నాడు ఎర్రకోట నుంచి పంచప్రాణ్ అనేటువంటి పిలుపుతో మన చరిత్ర, మన సంస్కృతి ఈ తరానికి, భావితరానికి, యువతరానికి అందించేటువంటి ప్రయత్నంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా తయారు చేసేటువంటి ప్రయత్నం చేశాము. మన సంస్కృతి తెలియాలంటే దీన్ని మనం ఆచరణలో చూపాల్సిన అవసరం ఉంది. మన చరిత్ర తెలుసుకోవాలంటే ఆ చరిత్రకు ప్రతిబింబించేటువంటి ఇలాంటి చారిత్రక కట్టడాలను గురించి సమీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ ప్రయత్నం చేయడం జరిగింది. మనకు తెలుసు ఈరోజు అనేక రకాలుగా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో కాదు దేశంలో కూడా పర్యాటక వ్యవస్థను పటిష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఈరోజు ఆధ్యాత్మికమైనటువంటి టూరిజం కావచ్చు, లేకపోతే నేచర్కి సంబంధించి కావచ్చు, ఇలాంటి మా ఎకాలజీ సర్వే ఆఫ్ ఇండియా సంబంధించినటువంటి టెంపుల్ టూరిజం కావచ్చు, అనేక రకాలుగా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఇక్కడ లైట్ అండ్ సౌండ్ షో తర్వాత కూడా ఎంటైర్ నైట్ దేదీప్యమానంగా ప్రకాశించేందుకు, అందంగా కనిపించేందుకు ఫసాడ్ ఇల్యుమినేషన్ కోసము 1400 LED లైట్లను గోల్కొండలో అమర్చాము మేము. అవన్నీ కూడా లైట్ అండ్ సౌండ్ షో తర్వాత అవి మీరు చూడొచ్చు. 1400 LED లైట్లను ఈ యొక్క పోర్ట్ అంతా కూడా అద్భుతంగా వెలిగే విధంగా రాత్రి అంతా కూడా కనిపిస్తూ ఉన్నది. అదేవిధంగా ఇక్కడ సంతోషం ఏంటంటే 25 కిలోవాట్స్ సోలార్ పవర్ను కూడా మేము ఇక్కడనే జనరేట్ చేస్తూ ఉన్నాం. ఇక్కడనే పవర్ జనరేట్ చేస్తూ ఈ యొక్క లైట్లకు కావాల్సినటువంటి విద్యుత్తును కూడా ఉపయోగించుకునేటువంటి ప్రయత్నము ఈరోజు మా యొక్క కల్చర్ మినిస్ట్రీ ఏఎస్ఐ ద్వారా ఏర్పాటు చేస్తూ ఉన్నాము. అంతేకాకుండా ఈ లైటింగ్ ద్వారా గోల్కొండ కోట బయట లోపల ఇల్యుమినేషన్ వామ్ వైట్ రంగులో ఉంటుంది. ముఖద్వారం భద్రాద్రి హాల్ దగ్గర ఇక్కడ తోరణ పతాకంతో వెలుగులతో స్వాగతం పలుకుతుందని ఈ సందర్భంగా మనయేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు ఇంతకుముందు పెద్దలు చెప్పారు, వరంగల్లో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత కాకతీయులు నిర్మించినటువంటి రామపాలెం రుద్రేశ్వర ఆలయం ఏదైతే ఉన్నదో
దానికి ప్రపంచ వారసత్వ కట్టడంగా యునెస్కో హెరిటేజ్ టెంపుల్గా దాన్ని గుర్తింపు తీసుకురావడం కోసము ఎంతో ప్రయత్నం చేయడం జరిగింది. తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి హెరిటేజ్ గుర్తింపు నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత మన తెలుగు రాష్ట్రాలు వచ్చింది. అది రామప్ప దేవాలయానికి వచ్చినటువంటి మొట్టమొదటి యునెస్కో గుర్తింపు అని సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా వరంగల్లో ఉన్నటువంటి 1000 స్తంభాల గుడి, అది మరి ఇప్పుడు 1000 స్తంభాలు లేవు. అక్కడ ఉండేటువంటి మంటపం పూర్తిగా 40 సంవత్సరాలుగా మూలబడి ధ్వంసమైపోతే ఈరోజు నరేంద్ర మోడీ ఆదేశాలతో తమిళనాడు నుంచి అనేక మంది శిల్పులను పిలిపించి ఆ యొక్క మంటపాన్ని పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. కాకతీయులు కట్టినటువంటి మంటపము మళ్ళీ ఈరోజు ధ్వంసమైపోతే మరి పూర్తి స్థాయిలో మరి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మాణం చేస్తున్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా వరంగల్ పోర్ట్ ఏదైతే ఉన్నదో వరంగల్ పోర్ట్ లో కూడా ఇదే విధమైనటువంటి లైట్ అండ్ సౌండ్ షో లైటింగ్ సిస్టమ్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా పని ప్రారంభమైంది. రేపు మా డీజీ గారు అందరూ కూడా వరంగల్ పోర్ట్ లో అది పర్యవేక్షించడానికి కూడా వెళ్తా ఉన్నారు. అదేవిధంగా భద్రాచలంలో మరి సీతారామచంద్ర స్వామి ఆలయం డెవలప్మెంట్ కోసము టూరిజం మినిస్ట్రీ ద్వారా డబ్బులు ఇవ్వడం జరిగింది. దానికి భారత రాష్ట్రపతిని పిలిచి ఆ యొక్క పనులకు భూమి పూజ చేయించిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అదేవిధంగా శక్తిపీఠమైనటువంటి జోగులాంబ అమ్మవారి దేవాలయాన్ని కూడా మరి భవిష్యత్ తరాల కోసము మరింత డెవలప్మెంట్ చేసేటువంటి టూరిజం తరఫున మా ఏఎస్ఐ తరఫున ఆ యొక్క జోగులాంబ టెంపుల్ డెవలప్మెంట్ కూడా చేస్తా ఉన్నాం అనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా గిరిజనుల కుంభమేళైనటువంటి సమ్మక్క సారక్క ఆ యొక్క ఉత్సవాలకు కూడా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. గతసారి కూడా ఇవ్వడం జరిగింది, ఈసారి ఇస్తాము. అంతేకాకుండా అక్కడ గిరిజన విశ్వవిద్యాలయం ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందో ఆ సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీకి సమ్మక్క సారక్క అనే నామకరణం కూడా చేసిన విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను. ఈ రకంగా మన ప్రాంత మన దేశ సాంస్కృతిక విలువలను కళాకృతులను పరీక్షించేటువంటి ప్రయత్నము ఈరోజు మనం చేస్తా ఉన్నాం. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో ఆర్ట్స్ కాలేజీ ఏదైతే చరిత్రాత్మకమైనటువంటి కట్టడం ఏదైతే ఉన్నదో దానికి కూడా లైట్ అండ్ సౌండ్ షో ఏర్పాటు చేస్తా ఉన్నాము. ఇల్యూమినేషన్ కూడా ఏర్పాటు చేస్తా ఉన్నాము. అది కూడా ఈ 4-5 డేస్ లో అది కూడా మరి హైదరాబాద్ ప్రజలకు తెలుగు ప్రజలకు ఆ లైట్ అండ్ సౌండ్ షో డెడికేట్ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా కాచిగూడ రైల్వే స్టేషన్ కూడా ఎలిమినేషన్ చేస్తా ఉన్నాము. దాన్ని కూడా మరి త్వరలోనే పనులు ప్రారంభమైనాయని చెప్పి మనం చేస్తా ఉన్నాము. అంతేకాకుండా సంజీవయ్య పార్కులో 60 కోట్ల రూపాయలతోటి లేజర్ లైట్ అండ్ సౌండ్ షో పనులు జరుగుతూ ఉన్నాయి. దానికి స్క్రిప్ట్ కూడా మీరందరూ సంతోషపడాలి. దానికి కంటెంట్ రాసిందంతా కూడా మన పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారు రాసిచ్చారు. కోయిలూరు వజ్రానికి సంబంధించినటువంటి చరిత్రతో మొదటిసారి ఆ యొక్క లైట్ అండ్ సౌండ్ షో ప్రారంభమవుతుంది. భారతదేశంలో అత్యంత హైట్ లో ఉండేటువంటి మొట్టమొదటి లేజర్ షో హైదరాబాద్ నగరంలో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నరేంద్ర మోడీ గారి ఆదేశాలతో హైదరాబాద్ లో ప్రారంభిస్తున్నామని ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా నేషనల్ సైన్స్ సెంటర్ ఏదైతే తార్నాథ్ దగ్గర ఏర్పాటు చేస్తా ఉన్నామో 400 కోట్ల రూపాయలతోటి అది కూడా 30వ తేదీ భూమి పూజ చేయబోతున్నామని ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. అంతేకాకుండా హైదరాబాద్ నగరంలో ట్రైబల్ మ్యూజియం కూడా మరి కేంద్ర ప్రభుత్వ నిధులతోటి ఏర్పాటు చేస్తున్నాము. దానికి సంబంధించినటువంటి భూమి పూజ కూడా 3వ తేదీన ఉన్నదనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అంతేకాకుండా సాలార్జంగ్ మ్యూజియంలో మొన్ననే 5 నూతన న్యూ బ్లాక్స్ మరి కల్చర్ మినిస్ట్రీ ద్వారా ప్రధానమంత్రి గారి ఆదేశాలతో ప్రారంభించుకున్నాము. అక్కడనే మరి రానున్న రోజుల్లో మరి ఈ యొక్క ఎఫిగ్రఫీ మన ఆర్థిక శాఖ మంత్రి పార్లమెంట్ లో చెప్పిన విధంగా ఎఫిగ్రఫీ మ్యూజియం కూడా హైదరాబాద్ లో మరి ప్రారంభోత్సవం చేసుకోబోతున్నాము. దేశంలో మొట్టమొదటి ఎఫిగ్రఫీ మ్యూజియం హైదరాబాద్ లో మా కల్చర్ మినిస్ట్రీ ద్వారా రాబోతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా మీకు అందరూ తెలుసు, కొమరవెల్లి మల్లన్న హైదరాబాద్ నుంచి అనేక మంది టూరిస్టులు వెళ్తారు. ఈరోజు నరేంద్ర మోడీ గారికి విషయం చెప్పిన తర్వాత కొమరవెల్లి మల్లన్న దేవాలయానికి హైదరాబాద్ నుంచి మరి రైలు ఆగే విధంగా కొత్త రైల్వే స్టేషన్ కూడా కొమరవెల్లి మల్లన్న గుడి దగ్గర మరి భారత ప్రభుత్వ ఆధ్వర్యంలో రైల్వే స్టేషన్ కూడా ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వ నిధులు మంజూరు చేసింది.
అది కూడా ఫిబ్రవరి మొదటి వారంలో దానికి భూమి పూజ చేయబోతున్నాం రైల్వే స్టేషన్ గారు మనం చేస్తామని. అంతేకాకుండా తెలంగాణలో యాదాద్రి దేవాలయం ఉంది, దానికి కూడా MMTS ట్రైన్ వెళ్లే విధంగా 350 కోట్ల రూపాయల నుంచి గట్కేసర్ టు యాదగిరిగుట్ట MMTS మంజూరు చేశాము. అది కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎంత తొందరగా ల్యాండ్ ఎక్విజిషన్ పూర్తి చేస్తే ఆ పనులు కూడా పూర్తి చేసి హైదరాబాద్ నుంచి చాలా ఇబ్బందులు లేకుండా MMTS ట్రైన్ లో యాదగిరిగుట్టకి వెళ్లే విధంగా ప్రజలకు ఉపయోగపడుతుందనే విషయాన్ని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. మన హైదరాబాద్ లో ఉన్నటువంటి నాంపల్లి, కాచిగూడ, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ల కారణంగా చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా మరి నిర్మాణం చేస్తున్నాము. త్వరలోనే ఆ యొక్క టెర్మినల్ పనులను కూడా మరి పూర్తి చేసుకొని డెడికేట్ చేయబోతున్నాము. చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. ఫిబ్రవరి లాస్ట్ వీక్ లో ఆ చెర్లపల్లి రైల్వే టెర్మినల్ కూడా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయబోతున్నామని ఈ సందర్భంగా మనవిస్తున్నాను. అంతేకాకుండా ఈరోజు మీకు అందరికీ తెలుసు, మరి కొత్తగూడెం నుంచి భద్రాచలం ట్రైన్ లేదు, దాన్ని కూడా నేను ఈరోజు మంజూరు చేయించడం జరిగింది. ఎంత తొందరగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగూడెం నుంచి భద్రాచలం సంబంధించినటువంటి ల్యాండ్ అక్విజిషన్ చేసినట్లయితే ఆ యొక్క రైల్ నెట్వర్క్ ను కొత్తగూడెం నుంచి భద్రాచలం దేవాలయం వరకు కూడా ఎక్స్టెండ్ చేస్తామని ఈ సందర్భంగా నేను మనవి వస్తున్నాను. అంతేకాకుండా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లతోటి, నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్ల రూపాయలతోటి, కాచిగూడ రైల్వే స్టేషన్ 300 కోట్ల రూపాయలతోటి పూర్తిగా ఆధునీకరించేటువంటి ప్రయత్నం కూడా చేస్తా ఉన్నాము. సికింద్రాబాద్ పనులు చాలా వేగవంతంగా జరుగుతూ ఉన్నాయి. ప్రధానమంత్రి గారు స్వయంగా వచ్చి ఆ యొక్క రైల్వే స్టేషన్ పనులను ప్రారంభించారని చెప్పి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మనకందరికీ తెలుసు, ఈరోజు వందే భారత్ ట్రైన్లు తిరుపతికి వెళ్ళాలన్నా, విశాఖపట్నం వెళ్ళాలన్నా, బెంగళూరు వెళ్ళాలన్నా దేశంలో మరి 40 ట్రైన్లు ఉంటే అందులో 3 ట్రైన్లు మన హైదరాబాద్ తీసుకురావడం జరిగింది, సికింద్రాబాద్ తీసుకురావడం జరిగింది అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. వందే భారత్ ట్రైన్లు అది కూడా 100% ఆక్యుపెంట్స్ తో ఆ ట్రైన్లు ఈరోజు రన్ అవుతా ఉన్నాయి. ఇంతకుముందే GDP చెప్పడం జరిగింది. ఈరోజు GDP ఆల్మోస్ట్ 5% ఈరోజు భారతదేశంలో 5%, 4.9% ఉంది. ఇప్పుడు లేటెస్ట్ లో చూసినట్లయితే అది 5% GDP ఈరోజు టూరిజం పెరిగిందని మనం చేస్తున్నాం. చాలా అత్యంత అవిధంగా మీకు తెలుసు, జమ్మూ కాశ్మీర్ లో స్వాతంత్రం వచ్చిన తర్వాత 2023 తీసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మోర్ దెన్ 2 crores పర్యాటకులు జమ్మూ కాశ్మీర్ రావడం జరిగింది. ఇంతకుముందే మరి G20కి సంబంధించినటువంటి విషయము చెప్పడం జరిగింది. అక్కడ వరల్డ్ టూరిజానికి సంబంధించి, ఫిలిం టూరిజానికి సంబంధించినటువంటి కాన్ఫరెన్స్ అక్కడ చేశాం. ఎందుకంటే అక్కినే నాగేశ్వరరావు గారు, ఎన్టీ రామారావు ఉన్నప్పుడు అక్కడ మరి సావిత్రి నాగేశ్వరరావు గారు కలిసి అక్కడ పాటలు పాడేవారు. కానీ గత 40 సంవత్సరాలుగా అనేక కారణాలతో అక్కడ టూరిజం అయిపోయింది, ఫిలిం టూరిజం షూటింగ్స్ కూడా అయిపోయినాయి. ఈ రోజు మీ అందరికీ తెలుసు, 400 పిక్చర్స్ మేము ఆర్టికల్ 370 తీసిన తర్వాత 400 పిక్చర్స్ షూటింగ్ అవుతున్నాయి అక్కడ. అందులో OTT పిక్చర్స్ కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఈరోజు రామ్ చరణ్ గారు తీసుకెళ్లి అక్కడ మేము ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ సుమారు 40 దేశాలకు సంబంధించినటువంటి సీనియర్ టూరిజం ఆఫీసర్స్ పిలిపించి అక్కడ కాన్ఫరెన్స్ చేశాం. ఒక కాన్ఫరెన్స్ క్రియేట్ చేయడం జరిగింది. 2 కోట్ల మంది పర్యాటకులు వచ్చారు. అదేవిధంగా ఈరోజు వారణాసి కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశాం, ఉజ్జయిని డెవలప్ చేశాం, కేదార్నాథ్ డెవలప్ చేశాం, అదేవిధంగా జ్యోతిర్లింగాలు ఉన్నటువంటి అనేక బద్రీనాథ్ డెవలప్ చేశాము, సోమనాథ్ డెవలప్ చేయడం జరిగింది. ఇప్పుడు మీకు అందరూ తెలుసు, మొన్ననే మరి 500 సంవత్సరాల పైగా అనేక మంది ప్రజల ఆకాంక్షలతో కూడినటువంటి అయోధ్యలో రామ మందిర నిర్మాణం కూడా పూర్తి చేసుకొని అక్కడ విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఈరోజు ప్రధానమంత్రి గారు మా క్యాబినెట్ తర్వాత చెప్పారు, ఎవ్వరు మీరు వెళ్ళొద్దు, ఏ VIP వెళ్ళొద్దు, అక్కడ నిజమైనటువంటి VIP సాధారణ భక్తుల VIP కాబట్టి ఆ రద్దీ తగ్గేంత వరకు ఏ చీఫ్ మినిస్టర్స్ కానీ, ఏ మినిస్టర్స్ కానీ, ఏ పార్లమెంట్ సభ్యులు కానీ మీరు అయోధ్య వెళ్ళొద్దు, అయోధ్య వెళ్లాల్సింది. ఎందుకంటే మీరు అందరూ వెళ్తే అక్కడ సాధారణ భక్తులకు ఇబ్బంది అవుతుంది కాబట్టి ఎవరు వెళ్ళొద్దని చెప్పి ప్రధానమంత్రి గారు ఆదేశించారు మమ్మల్ని. అందుకే ఈరోజు సాధారణ భక్తులు నిన్న ఒక్కరోజు 5 లక్షల మంది మరి దర్శనం చేసుకోవడం జరిగింది. ఈ రోజు కూడా మరి చాలా పెద్ద ఎత్తున భక్తులు వచ్చారు. కాబట్టి ఆ ఒత్తిడి తగ్గేంత వరకు ఏ VIP రావద్దని చెప్పి ప్రధానమంత్రి గారు స్పష్టంగా ఈరోజు ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి రానున్న రోజుల్లో పర్యాటక రంగానికి కొత్త ఊపు ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తా ఉంది. ఆ దిశలోనే ముందుకు తీసుకెళ్తాము. మన హైదరాబాద్ నగరంలో కూడా పక్కనే టూమ్స్ ఉన్నాయి. ఆ టూమ్స్ డెవలప్మెంట్ కోసం కూడా
ఈరోజు భారత ప్రభుత్వం తరఫున సుమారు 60 కోట్ల రూపాయలు ఇచ్చి ఆ టూమ్స్ కూడా అభివృద్ధి చేస్తా ఉన్నాం అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మరేస్తున్నాం. చార్మినార్ కూడా పూర్తిగా లైటింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి చార్మినార్ కూడా ఇంకా మరింతగా డెవలప్మెంట్ చేయబోతా ఉన్నాం. కాబట్టి ఈరోజు దేశవ్యాప్తంగా తెలంగాణ విషయం చెప్పడం జరిగింది, ఆంధ్ర విషయం కావచ్చు, దేశమంతా కూడా ఇదే విధంగా అన్ని ప్రాంతాలలో ఎక్కడ కూడా నిధుల కొరత లేకుండా చిరంజీవి గారు చెప్పారు, ఇచ్చిన నిధులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తాం. ఈరోజు రామప్ప గుడికి టూరిజం సంబంధించి కావచ్చు, లేకపోతే జోగులాంబ టెంపుల్ కావచ్చు, భద్రాచలం కావచ్చు, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ టూరిజం డిపార్ట్మెంట్కి ఇస్తాం. టూరిజం ఎంత తొందరగా ఖర్చు పెట్టుకుంటే అంత నిధులు ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం ద్వారా టూరిజానికి నిధుల కొరత లేదు. ఈరోజు మా నిధుల కొరత ఉంటే అనేక రకాల సమస్యలు పరిష్కారం చేసే దిశలో కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలకు 100% జోగులాంబ టెంపుల్ టూరిజం డిపార్ట్మెంట్ కావచ్చు, రామప్ప కావచ్చు, భద్రాచలం కావచ్చు 100% ఇస్తా ఉన్నాం. ఎకో టూరిజం విషయంలో కావచ్చు, లేకపోతే ట్రైబల్ టూరిజం, ఈరోజు ములుగు ప్రాంతాలలో ట్రైబల్ టూరిజం జోడిస్తూ చాలా డెవలప్మెంట్ చేయడం కోసం 100% నిధులు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. ఎకో టూరిజానికి సంబంధించి మరి ఈరోజు మహబూబ్నగర్ జిల్లాలో సోమశిల ప్రాంతంలో కూడా అక్కడ కూడా నిధులు ఇచ్చి అక్కడ కూడా అద్భుతంగా ఈరోజు నిర్మాణం చేయడం జరుగుతుంది. కాబట్టి నిధుల కొరత లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత యాక్టివ్ గా ఉండి ముందుకొచ్చి ఇచ్చిన పనులు సకాలంలో పూర్తి చేసుకుంటే నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము పర్యటన రంగానికి ఎంత నిధులు ఇవ్వడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మరొకసారి ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ కు, పెట్రోలియం మంత్రికి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చేస్తూ, కొంత ఆర్థిక సాయం వాళ్ళు కూడా ఇచ్చారు కాబట్టి నేను అడగగానే ముందుకు వచ్చి ఇచ్చినందుకు పెట్రోలియం మినిస్టర్కి ధన్యవాదాలు చెప్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి పెద్దలు మరి గౌరవనీయులు చిరంజీవి గారికి, పెద్దలు విజయేంద్ర ప్రసాద్ గారికి మినిస్ట్రీ తరఫున నా తరఫున వ్యక్తిగతంగా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ హైదరాబాద్ నగరంలో ఈ యొక్క పర్యటన రంగం అభివృద్ధి కోసము ఈ యొక్క సహాయ సహకారాలు కావాలని చెప్పి నేను ప్రత్యేకంగా వేదిక నుంచి వాళ్ళని కోరుకుంటూ మా యొక్క ఏఎస్ఐకి సంబంధించినటువంటి ఆఫీసర్స్ కావచ్చు, ఆయిల్ ఇండియా కార్పొరేషన్స్ కావచ్చు చాలా కష్టపడి ప్రయత్నం చేశాము. ఈ స్టోరీ ఏదైతే వస్తుందో ఇది పర్మనెంట్ కాదు, మనకు అవసరమైనప్పుడు 2 నెలలకు 3 నెలలకు కొత్త స్టోరీస్ క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి తక్కువ సమయంలో ఉన్నంత కొంత మెరుగైనటువంటి స్టోరీ ఇవ్వడం కోసం ప్రయత్నం చేశాము. దీన్ని విజయేంద్ర ప్రసాద్ గారు చూసి మార్పులు చేర్పులు చెప్తే తప్పకుండా మళ్ళీ దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఎక్విప్మెంట్ అదే ఉంటుంది, ఖాళీ వీడియోస్ చేసుకుంటే సరిపోతుంది టెక్నికల్. కాబట్టి ఎప్పటికప్పుడు దీన్ని అప్గ్రేడ్ చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. సంజీవయ్య పార్కులో కూడా ఈ ఫిబ్రవరి నెలలో 15 లోపల ప్రారంభించాలనేటువంటి ప్రయత్నంతో ఉన్నాను. ఖచ్చితంగా సంజీవయ్య పార్కులో వచ్చేటువంటి లేజర్ షో ఏదైతుందో మన భారతదేశంలో మొట్టమొదటి లేజర్ షో, అద్భుతమైనటువంటి లేజర్ షో, ఎంతో హైట్ లో ఉండేటువంటి లేజర్ షో వస్తుంది. దానికి మరి అనేక రకాలుగా టెక్నికల్ కంటెంట్ సపోర్ట్ చేసినటువంటి మరి స్టోరీ రాసినటువంటి విజయేంద్ర ప్రసాద్ గారికి అడ్వాన్స్ గా ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చినందుకు ఎక్కువసేపు తీసుకోకుండా తిలకించడానికి వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ